రాజమహేంద్రవరం గోదావరి పుష్కరాల రేవులో శ్రీ వీరభద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన చేసి 19 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం శ్రీ వీరభద్ర స్వామి వారికి మహాసంబరం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయం వద్ద నుంచి మహాసంబరంలో భాగంగా భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. కళాశాలతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని ఆలయంలో వీరభద్రులను అప్పగించే కార్యక్రమం జరిగింది. వీరభద్రులను తలపై పెట్టుకుని పురవీతుల మీదుగా భారీ ఊరేగింపు నిర్వహించడంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ ప్రతి ఏటా వీరభద్ర స్వామి వారి మహాసంబరాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది 69వ వార్షికోత్సవ సంబరాలు కూడా సోమవారం వైభవంగా జరుగుతున్నాయన్నారు. ఈ ఆలయంలో అప్పగించిన వీరభద్రుడు వీర గన్నికలకు సంబరం జరపటం ఆనవాయితీగా వస్తోందన్నారు. అనంతరం భక్తులకు భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పరవణం చేసుకోవాలండి. నుంచి పరవణం విభూతి పళ్ళు ప్రసాదం ఇంటికి తీసుకెళ్ళండి. లేదా మైక్ దగ్గర రాయించుకోండి. అమ్మ పళ్ళెలు దూరంగా పట్టింది. మీరు ఎక్కడ ఉన్నా గేట్ జన్మరు ఓం శ్రీ మహాగణపతే నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహారౌద్రాయ ధీమహి తన్నో వీరభద్ర ప్రచోదయాత్. పుష్కరాల రేవు వీరభద్రస్వామి ఆలయం 19వ వార్షికోత్సవం. ఈ ఆలయంలో అప్పచెప్పిన వీరభద్రులందరికీ కూడా మహాసంబరం జరుగుతుంది. ఫిబ్రవరి 23, మార్చి 4, 5 ఈ 3 రోజులు కూడా జరుగుతుంది. అన్నదానం ఒక 5,000 మందికి అన్నదానం కూడా జరుగుతుంది. దగ్గర ఒక 1000 మంది దాకా భక్తులు వీరభద్రుని ఊరేగింపుగా పాల్గొంటున్నారు.